హలో హే గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి పార్ట్ 4. ఈరోజైతే మనమైతే మైనింగ్ కాదు ఫార్మింగ్ అయితే చేసుకుందాం. సో నేనైతే డైమండ్స్ అయితే కనిపెట్టాను లాస్ట్, అంటే వీడియో రికార్డ్ చేయక ముందైతే నేనైతే కేవలోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తే ఈరోజైతే డైమండ్ కూడా తెచ్చుకుందాం, మీ ముందే తెచ్చుకుందాం అని అయితే చెప్పేసి ఉంచా. సో మన వరల్డ్ లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు అయితే చాలా ఫన్ ఉండబోతుంది. సో జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మన నెక్స్ట్ వీడియో వచ్చేసి అయితే రోబ్లాక్స్ గురించి అయితే చేద్దాం గైస్. రోబ్లాక్స్లో ఏ గేమ్ కావాలో అయితే కామెంట్ చేయండి. ఇంకా నేనైతే GTA 5 కూడా పట్టుకురావడానికి అయితే చూస్తున్నా. ఓకే, సో మనం వెళ్ళైతే అది తీసుకునే ముందు ఇది అయితే ఫస్ట్ చూడండి. నేనైతే సీక్రెట్ రూమ్ అయితే బిల్డ్ చేశాను. బా వెళ్ళట్లేదు గైస్. సో దీన్ని అయితే తర్వాత చూసుకుందాం. సో ఫస్ట్ మనమైతే వెళ్దాం గైస్. ఓకే పద, మనమైతే వెళ్ళైతే తెచ్చుకుందాం మన డైమండ్స్ ఏమైతే ఉన్నాయో. నాకైతే చాలా ఐరన్ దొరికింది గైస్ ఆ కేవ్లోనే, మామూలుగా ఐరన్ కాదు గైస్. నాకు అయితే ఆల్మోస్ట్ ఒక 10 డైమండ్స్ వరకు దొరికింటే నేను, అంటే నాకు దొరికేవన్నీ లక్కీ సీడ్స్ అవుతున్నాయి గైస్. ఎందుకో డబ్బా కొట్టానా. ఓకే వదిలేయండి. సో దిస్ ఇస్ ఓన్లీ గైస్. ఓకే ఇదే మన కేవ్ గైస్. సో వెళ్దాం. నేనైతే డైమండ్స్ దొరికిన అయితే ప్లేస్ కూడా చూపిస్తున్నా. ప్రెసెంట్ అయితే మైన్క్రాఫ్ట్ సౌండ్ అయితే కొంచెం ఆఫ్ అయితే చేసా. సో మీరైతే దానికి పట్టించుకోకండి. సో నాకైతే ఇక్కడ చాలా కోల్ అండ్ ఐరన్ కూడా ఉంది చూసారా. ఇంకా అయితే ఇక్కడ ఐరన్ కూడా ఉంది. ఓకే స్లోగా అయితే వెళ్దాం. అండ్ యప్ ఇక్కడే అనమాట. అండ్ ఈ ఫర్నాన్స్ తీసుకోవడం కూడా మర్చిపోయాను. సో డ్యామేజ్ అయితే తీసేసుకుందాం. ఓకే ఓకే వామ్మో చాలా డైమండ్సే కదా గైస్ దొరికింది. సో నాకైతే ఈరోజు అయితే జాక్ పాట్ దొరికింది. ఏకంగా 12 డైమండ్స్ దొరికాయి. సో ఇక్కడ ఇంక కేవలం ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వెళ్ళిపోదాం. మనం వచ్చింది ఇటు నుంచే కదా గైస్. యా ఇటు నుంచే. సో ఈ కేవ్ అయితే నేనైతే చాలాసేపు అయితే ఎక్స్ప్లోర్ చేసా. ఎంత గాలించాను గైస్. డైమండ్స్ కోసం అయితే చాలా తగ్గించా. అండ్ చాలా టార్చెస్ కూడా పెట్టా. అండ్ మనమైతే ఇంకెళ్ళైతే ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ నేనైతే ఇంకో అక్వేరియం కూడా కట్టాను గైస్. మన ఇంటి దగ్గర ఒక ఓషన్ అయితే ఉంది గైస్. నేనైతే అది ఓకే రాత్రి అయితే అవుతోంది. మనమైతే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఓయ్ మనం వచ్చింది ఎటు సైడు? ఓకే ఇటు సైడ్ కాదు, బ్యాక్ సైడ్. కమ్ ఆన్ గైస్. సో నాకైతే ఎటువంటి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోయి ఇంకా ఫార్మింగ్ అయితే చేసేద్దాం రేపు పొద్దున, అంటే మైన్క్రాఫ్ట్లో రేపు పొద్దున అన్న. ఓకే అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి బ్లాక్స్ ఫ్రూట్స్ అయితే చేద్దాం అనుకుంటాం. బ్లాక్స్ ఫ్రూట్స్ అండ్ మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు ఏమైనా అదర్ లాంగ్వేజెస్ గేమింగ్ లైక్ ఇంగ్లీష్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజెస్ కావాలంటే చెప్పండి, ట్రై చేస్తాను. అండ్ వెయిట్ ఓకే మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. డోర్ చెక్ చేసుకుందాం అండ్ పడుకుందాం. సో ఈరోజు అయితే మీకైతే వచ్చేసి నేనైతే చూపిస్తాను మన సీక్రెట్ రూమ్. ఓకే గైస్ మీకు ఈ స్క్రీన్ రికార్డర్ ల్యాగ్ అవుతూ ఉంటే చెప్పండి గైస్. కాస్త ఇదైతే తీసేద్దాం. ఓకే ఓకే ఇప్పుడన్నా వెళ్ళండి. సో ఇక్కడైతే నేనేం పెట్టలే, కానీ ఇక్కడ చూడండి. సో నేనైతే
ఇక్కడ ఇది ఒక ఎన్చాంటెడ్ రూమ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ ఎన్చాంట్మెంట్ టేబుల్ అయితే పెడదాం అనుకుంటున్నా. అది ఎందుకు లేట్ గైస్, ఇప్పుడే అయితే పెట్టేద్దాం మన ఎన్చాంట్మెంట్ టేబుల్. మన దగ్గర అయితే 13 డైమండ్స్ ఉన్నాయి. అండ్ నేను మన ఇంటి దగ్గర ఇంకో కేవ్ ఉంది, అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తే నాకు ఓన్లీ ఒక్క డైమండ్ దొరికింది గైస్. ఆ డైమండ్ అయితే నేను పెట్టాను. ఓకే, ఇక్కడైతే పెడదాం. ఓకే, ఇక్కడైతే పెట్టేద్దాం ఫస్ట్ మనం. ఓయ్, ఇక్కడైతే పడట్లేదు, ఇదైతే పెట్టేద్దాం. ఓకే గాయస్, ఇక్కడైతే స్పాన్ అయింది. అండ్ నేనైతే ఇంకొక కొత్త ఇల్లు అయితే కడదామని అయితే అనుకుంటున్నాను. నా దగ్గర ఇంకో డైమండ్ లేదు గాయస్. ఐ థింక్ నేనైతే అది పడేసాను అనమాట ఎక్కడో. సో లేదు అండ్ ఇదైతే మన ఫుడ్ కోసం. సో లేదంటే ఫుడ్ అయితే తినేద్దాం. ఓకే, అండ్ ఓయ్, ఇక్కడికైతే వెళ్ళిపోయింది. సో ఇదైతే లోపల పెట్టేది. సో డర్ట్ పొద్దులైతే ఇక్కడ పెట్టయితే తినేద్దాం. తినే ఓకే, మనమైతే ఇప్పుడు ఎన్చాంట్మెంట్ టేబుల్ చేసుకుందాం. ఐ థింక్ దానికైతే ఒబ్సిడియన్స్ కూడా కావాలి కదా. అండ్ యా, ఒబ్సిడియన్స్ అయితే కావాలి నాకు. సో మన దగ్గర వాటర్ బకెట్ ఉందా? అవును ఉంది, కానీ ఒకటి. ఫస్ట్ అయితే మనమైతే ఆ ఫిష్ ఎల్లైతే ఇక్కడే వదిలేద్దాం. ఇక్కడ కాదు, అండ్ ఓషన్ అయితే ఉంది గాయస్. సో ఇక్కడ మనకి దగ్గరే గాయస్ ఓషన్ అయితే ఉంది. సో ఇక్కడ గాయస్ ఈ కేవ్ నేనైతే చూడలే. సో ఈ కేవ్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓ దింపురా. ఓకే, నాకైతే వాటర్ బకెట్ అయితే దొరికేసింది. సో మనం చూసిన కేవ్లో అయితే లావా అయితే ఉంది కదా గైస్. అండ్ యా, అక్కడికి వెళ్ళి అయితే మనం అయితే లావా తెచ్చుకుందాం. సో పదండి. సో నేనైతే ఏమనుకున్నానంటే ఫార్మింగ్ చేద్దాం గైస్. ఎన్చాంట్మెంట్ టేబుల్ అదంతా లేటర్ ఆన్ చూసుకుందాం. సో ప్రెసెంట్ అయితే మనమైతే ఎన్చాంట్మెంట్ టేబుల్ అయితే ఎన్చాంట్మెంట్ కదా అంటే ఫార్మింగ్. ఓకే, 1 సెకండ్ గైస్, 1 సెకండ్. నా దగ్గర నాకైతే ఇది కావాలి. సో నా దగ్గర ఐరన్ అయితే ఉంది, ఇక్కడ పెట్టాను. ఓన్లీ 3 కాదు, నా కాడ ఇంకోటి కూడా ఉండాలి. ఓకే, ప్రెసెంట్ అయితే 3 చాలు. నా దగ్గర స్టిక్స్ కూడా లేవు. స్టిక్స్ ఉండాలి గైస్ ఇక్కడ. ఇందులో కూడా స్టిక్స్ లేవే. ఇప్పుడు ఎలా గైస్? అండ్ విలేజర్స్ హోమ్లో చూద్దాం. వాళ్ళ దగ్గర అయితే ఖచ్చితంగా ఒక 2 స్టిక్స్ అయిన ఉండాలి. ఓకే, వేర్ ఇస్ ద చెస్ట్ అయితే లేదు. ఓకే, వెళ్ళి వదిలే, ఏం కాదు. ఈ విలేజ్లో అయితే చాలా ఇల్లు ఉన్నాయి. అండ్ వీ కెన్ టేక్ ఎనీథింగ్. అండ్ వీడి ఇంట్లోకి అయితే వెళ్ళైతే నేనైతే అంతా చూసాను కదా గైస్. ఓకే, ఇక్కడైతే ఎంటీ మ్యాప్, పేపర్స్ కూడా తీసేసుకుందాం. సో వెళ్దాం, పదండి గాయస్, పదండి. ఓకే, ఇంటికైతే డోర్ కూడా పెట్టుకోలే ఆ ఓనర్. అండ్ నేను ఈ విలేజ్ని కూడా ఎక్స్ప్లోరే చేయలే గైస్, అసలు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఓకే, నథింగ్ హియర్. ఆ ఇంట్లో అయితే ఉండుంటాయని నేనైతే అనుకుంటున్నా. లెట్స్ సీ. స్టోన్ కట్టర్ ఉంది వీడి దగ్గర. నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు స్టోన్ కట్టర్ పైన. ఓ, అక్కడైతే ఇంకో ఇల్లు
అయితే ఉంది. అండ్ ఏంటిది గాయ్స్? ఓయ్, వీడింట్లో ఆయన ఉండాలి దేవుడా. వీడింట్లో అసలు చెస్టే లేదు కదా. ఇప్పుడు ఎలా గైస్ నేనేం చేసేది? సో నాకు స్టిక్స్ కూడా కావాలంటే ఊడైతే తీసుకోవాలి. ఓకే, 2 వుడ్డేనారా? ఇదైతే ఒక క్షణానికి అయితే మర్చిపోయాను గైస్. ఇదైతే నేను ఒక క్షణానికి మర్చిపోయాను. స్టిక్స్ వుడ్ నుంచి వస్తాయని నా దగ్గర అయితే బొచ్చుడు వుడ్ ఉంది అక్కడ. అండ్ యా, ఓకే, నేనైతే ప్రజెంట్ వేసుకునే ముందు అయితే నాకైతే అది కావాలి గైస్. నా దగ్గర ఒక వుడ్డేనారా? And okay, let's boom with stick. ఓకే, ఇంకొక 2 కూడా క్రాఫ్ట్ చేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ కూడా ఇక్కడే కదా, నాకు ఐరన్ అయితే ఉంది. సో ఓకే, అండ్ డైమండ్ వస్తుందా? ఓయా, డైమండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే మనం డైమండ్స్ వేస్ట్ చేయడంలో నాకైతే ఇంట్రెస్ట్ లేదు. సో దీన్ని అయితే ఇక్కడ పెట్టుకుందాం అండ్ వెళ్ళిపోదాం మైనింగ్ కాదు, సారీ, వుడ్ తీసుకొని అయితే మనమైతే ఫెన్సెస్ కుడతారు కదా. ఇక్కడైతే నేను ఎక్వేరియం కట్టాను. సో అక్కడ కూడా ఒక పెద్దదైతే కట్టాను, కానీ అది ఎందుకు పనికిరాదని నాకు అర్థమైంది. ఓకే, చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది గైస్ వుడ్తో. అండ్ యా, వుడ్తో ఇంకా ఫెన్సెస్ కూడా చేసుకుందాం. ఫెన్స్ ఇక్కడైతే లావా ఉంది. అండ్ మా ఇంటి దగ్గర లావా అయితే పెట్టుకున్నాను గైస్ ఆల్రెడీ, అండ్ మర్చిపోయాను. అండ్ ఆ లావా వచ్చేసి ఇదే, కానీ దీనికైతే నాకు డైమండ్ పికాక్స్ కావాలి. ఈ ఒక్క చెట్టు అయితే కొట్టుకొని వెళ్ళిపోదాం. ఓకే, కమాన్ గైస్, కమాన్. ఇప్పుడైతే నేను లావాలో పడ్డాను అనుకో, నా డైమండ్స్ అన్నీ కూడా ఎగిరిపోతాయి అన్నమాట. చాలా కష్టపడి అయితే కనిపెట్టాను. యా, ఇక్కడే ఒక ఉండాలి. ఫెన్స్ చేసుకుందాం. అండ్ దీనికి స్టిక్స్ 2 కావాలి. ఓకే, అండ్ ఇన్వెంటరీలో స్టిక్స్కి 64 guys. I have literally 64. Stick ఏది? And yeah, 64 స్టిక్స్ నాకెందుకురా? ఫెన్స్కి ఇప్పుడు ఉన్నాయా లేదా గైస్? ఫెన్స్కి అయితే ఉందా? సరిపోయిందిరా బాబు. Bro, why do we even do this? Okay, అయితే ఇంకొంచెం వుడ్ అయితే కడదాం అండ్ యానిమల్స్ని కూడా పుల్ చేసుకుందాం. కాకపోతే నేనైతే అది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. ఇప్పటికే కొంచెం అవుతూ ఉంది టైం. ఓకే ఫ్రెండ్, మనమైతే ఒక చిన్నది కట్టుకుందాం. పెద్దది చిన్నది కట్టుకుందాం గైస్, చిన్నది. సో వెల్, ఫెన్స్ అవ్వలేదా? ఓకే, అండ్ ఓకే 21 అయితే ఉన్నాయి. ఫెన్స్ అసలు ఎవడు గైస్ వీడు మైన్క్రాఫ్ట్ కనిపెట్టాడు?
కాకపోతే ఇక్కడ ఏం కనిపించట్లేదు నాకు. ఫెన్స్కి స్టిక్ ఉంది, వుడ్ ఉంది. సో ఓకే, ఇక్కడైతే స్టిక్ పెడదాం. నాకైతే ఏం రావట్లే గాయస్. ఏం చేయాలి గాయస్? నాకైతే ఏం రావట్లే. క్రాఫ్టింగ్ టేబుల్లో అయితే నాకేం చూపించట్లేదు. ఓకే, ఇక్కడైతే అన్నీ నాకు ఇవే. ఓ డైమండ్ బ్లాక్ వద్దులేండి. అండ్ ఓక్ ఫెన్స్. ఓకే ఓకే, అనదర్ ఓక్ ఫెన్స్. ఇన్నైతే చాలు ప్రెజెంట్. సో మనమైతే వెళ్దాం. అండ్ వెయిట్, నేను గేట్ అయితే మర్చిపోయాను. ఓకే, అండ్ యా సో పదండి గైస్, పెడదాం. ఓకే, and everything is important guys in Minecraft. Literally everything is important. Okay, ఇక్కడ ఏది కడదాం. ఓకే, పెట్టండి. ఓకే, ఇక్కడ ఎందుకు? నేను ఇక్కడ అడగలేదా? ఓకే, ఐ థింక్ ఇట్స్ గెటింగ్ నైట్ గైస్. ఓకే గైస్, సో ఇప్పటికే చాలాసేపు అయితే అయిపోయింది కాబట్టి నేను నెక్స్ట్ పార్ట్లోనైతే కంటిన్యూ చేస్తున్నా. టిల్ దెన్ సీ యూ, టాటా, గుడ్ బై, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ Sigma Gamers 2.0. గుడ్ బై.